తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. కొత్త ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి రంగంలోకి దిగారు. హైదరాబాద్ చేరుకున్న దీపా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలు పార్టీ నాయకులతో సమావేశాలు జరుపుతున్నారు. గాంధీభవన్లో జరుగుతున్న పీసీసీ సమావేశంలో రాష్ట్ర కమిటీ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటడానికి దిశానిర్దేశం చేస్తున్నారు. మొన్నటి వరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన మాణిక్యం ఠాక్రేను అధిష్టానం ఏపీ గోవాలో ఇన్ఛార్జిగా నియమించింది. దీపకు కాంగ్రెస్ వ్యవహారాలపై గట్టి పట్టు ఉంది. దీప భర్త ప్రియరంజన్ దాస్ మున్షి కాంగ్రెస్లో చక్రం తిప్పారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ప్రియరంజన్ అధిష్టానానికి విశ్వాసపాత్రుడు. ఆయన 2017లో గుండెపోటుతో చనిపోయారు. మున్షి దంపతులకు ప్రియదీప్ అనే కొడుకు ఉన్నాడు. 63 ఏళ్ల దీప 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో రాణిగంజ్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి పార్టీ ఆదేశాల ప్రకారం ఆయా రాష్ట్రాల కమిటీలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. దీప రాజకీయాలకు రాకముందు కొన్నాళ్లు టీవీ ఆర్టిస్టుగా, కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. రవీంద్ర భారతి యూనివర్సిటీ నుండి డ్రామాటిక్స్ పీజీలో గోల్డ్ మెడల్ సాధించారు. భీమన్ భట్టాచార్య అనే రంగస్థల కళాకారుడితో పరిచయం ఆమెను వివాదాల్లోకి లాగింది. భీమన్ 1999లో హత్యకు గురయ్యాడు. దీని వెనుక దీప ప్రమేయముందనే ఆరోపణలు ఉన్నాయి. భర్త ప్రేరణతో రాజకీయాలకు వచ్చిన దీప బెంగాల్లో కాంగ్రెస్ ఉనికి కాపాడేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం తృణమూల్ బీజేపీల హవా నడుస్తుండటంతో ఫలితం లేకపోయింది. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీపా మున్షి భవానీపూర్ నుంచి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో తలపడి ఓడిపోయారు. పలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఇటీవల హిమాచల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల్లో పరిశీలకురాలిగా పార్టీ వ్యవహారాలు చక్కబెట్టారు. అందరితో కలిసి మెలిసిపోయే దీపకు అంతర్గత కుమ్ములాటలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ నాడి బాగా తెలుసు. తెలంగాణలో పార్టీ విజయం ఒక ఎత్తు, ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నిలుపుకోవడం ఒక ఎత్తుగా భావించిన అధిష్టానం దీపను రంగంలోకి దింపింది. మాణిక్యం ఠాక్రే రాష్ట్ర నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. పైగా ఆయనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర నేతల మధ్య విభేదాలు పరిష్కరించే గురుతర బాధ్యతతో వచ్చిన దీప ఆ దిశగా ఇప్పటికే సానుకూల సంకేతాలిచ్చారు. అధికారం దక్కిందన్న సంతోషంలో ప్రస్తుతానికి ఏకతాళం వినిపిస్తున్న నేతలు రాబోయే రోజుల్లో గాడి తప్పే అవకాశం చాలా ఉంది. పార్లమెంట్ ఎన్నికల వరకు వారిని ఏకతాటిపై నిలపడానికి దీప కృషి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా ప్రభుత్వానికి, నేతలకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ పార్టీ గ్రాఫ్ పడిపోకుండా చూడాలి. వీటిని ఆమె సమర్థవంతంగా చక్కబెడుతుందనే విశ్వాసంతోనే అధిష్టానం రాష్ట్రానికి పంపింది.